హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారంటండి. అసలు ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జనసేనాని ఎమ్మెల్యేగా పవన్ ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కాగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా కూర్చుని మొత్తం ఎవరైతే నెగ్గిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించారంటే తొలుత సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా ఆయన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ గేట్ కొండిన తాకనేమని సవాల్ వేశారు అప్పుడు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చూడండి, అస్సలు ఆ బ్యాచే లేకుండా చేశారు. చూసావా కాలం సమాధానం ఎలా చెప్తున్నావు? డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇదే తొలిసారి. 19 ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. లాస్ట్ టైం ఈయన భీమవరం గాజువాక అనుకుంటా, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బట్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేసి భయంకరమైన మెజార్టీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిగోండి పవన్ కళ్యాణ్ అని నేను మొత్తానికి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చూడండి వీడియో. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ ఎంత విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సన్నాసులు అందరూ కూర్చున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చూడండి శ్రీమతి అనిత మంగళపూడి అనిత గారు కూడా చేశారు తెలుసా, హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన ఈ వైసీపీ వాళ్ళు నేను అనుకున్న రక్తం కక్కుని చచ్చిపోయి ఉంటారు ఇవన్నీ చూసి. అసెంబ్లీ గేట్ ను కూడా తాకనివ్వమని సవాల్ వేశారు కదా, మొత్తం అసెంబ్లీలో మిమ్మల్ని లేకుండా చేశారు వీళ్ళందరూ. చూసారా, ఇదిగోండి ఇవే పిక్స్. నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మొత్తం వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఎన్ని ఫొటోస్ చూడండి. సభకే ఒక కళ వచ్చిందండి అసలు నిజంగా. సరే వీళ్ళు నీ చేశారు కదా, రేపు పొద్దున్న పరిపాలన చేయబోతే చెప్పాం కదా, ఇదే వేదిక మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు వాళ్ళు కూడా మొత్తానికి ప్రమాణ స్వీకారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చేశారు. మొత్తానికి నాకు తెలిసి ఇంకా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతాయి ఈ వర్షాకాల సమావేశాలతో. సో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు అభివృద్ధి ఎలా చేయాలి, ఎక్కడ ఆగిపోయాయి, ఎంత అభివృద్ధి కావాలి, ఎంత అప్పులు ఉన్నాయి, సంపద ఎలా సృష్టించారు, మొత్తం వీటి గురించి సభనంతా నిర్వహించండి మీరు పార్టీ నెక్స్ట్ ఎవరైతే నెగ్గిన నాయకులు అందరూ. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ప్రజా నాయకత్వంగా, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓడేశారు కాబట్టి ప్రజా ప్రభుత్వంగా కరెక్ట్ గా చేయండి. బహుశా చేస్తారని నేను అనుకుంటాను. మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం ఈరోజు అసెంబ్లీలో చేశారు. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.